ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర రైల్వే ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని కలిసి రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమైన ప్రతిపాదనలు ముందుకు పెట్టారు. తెలంగాణలో సెమీకండక్టర్ ప్రాజెక్టుల కోసం వేగవంతమైన ఆమోదం కోరారు. రాష్ట్రంలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, పరిశోధన కేంద్రాలు ఉన్నందున ఈ ప్రాజెక్టులు ఆర్థిక వృద్ధికి బలపడతాయని వివరించారు. అలాగే 8,000 కోట్ల రూపాయల వ్యయంతో రీజనల్ రింగ్ రైలు ప్రాజెక్టును మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టు గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరిచి హైదరాబాద్ రైల్వే స్టేషన్ల రద్దీ తగ్గిస్తుంది. హైదరాబాద్ డ్రైపోర్ట్ నుంచి బందర్కు రైలు మార్గం, కాచిపేట రైల్వే డివిజన్ ఏర్పాటు కోసం కూడా డిమాండ్ చేశారు. ఈ ప్రతిపాదనలు రాష్ట్రంలో ఉపాధి ఎగుమతులు, పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడతాయని రేవంత్ గారు పేర్కొన్నారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించడం ఆశాజనకం. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంతో ఈ ప్రాజెక్టులు రాష్ట్రాన్ని టెక్ లాజిస్టిక్స్ హబ్ గా మార్చే అవకాశం ఉంది. రైతుల నుంచి యువత వరకు అందరికీ ఈ అభివృద్ధి మేలు చేకూరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.